ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ముఠా కార్మికులు 20,000 మంది ఉన్నారు విజయవాడలో. 20,000 మందిలో 4,000 3,000 మందికే సొంత ఇల్లు ఉన్నాయి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి గాండు చాకిరి చేస్తున్నాం. మా ముఠా కార్మికులు 1000కి 2,000 కక్కుర్తిపడి ఓట్లేసి వాళ్ళు గెలిపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళు. ఉదయం వచ్చి నైట్ 1 గంట 2 దాకా గాండు చాకిరి చేస్తున్నాం. 500 600 వస్తున్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లులు విపరీతంగా వేస్తారు. ఇంటెత్తులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎలా బతకాలి కార్మికులు? అందుకనే ఇవాళ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టి కలెక్టర్ గారితోనే తేల్చుకుందామని వచ్చాం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలమే ఇస్తానన్నాడు. మొన్న ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏం చెప్పారు? 3 సెంట్లు స్థలం ఇస్తాం, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తాం, టౌన్లో కూడా బయట కాకుండా టౌన్లో దగ్గరలోనే 2 సెంట్లు ఇస్తామన్నారు. ఏమైపోయింది 2 సెంట్లు? దీని గురించి తేల్చుకుందామనే ఇవాళ వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పి అన్నారు. మరి 2 లక్షలలో మీకు ఏం రాలేదా ఈ కార్మికులు కానీ? లేదండి, దొందేనండి, మాటలేనమాట. కూటమి ప్రభుత్వం కూడా మాటలే. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎలా చెబితే అలా వింటున్నారు. ఎందుకంటే ఈ ప్రతిపక్షం పార్టీ కానీ కూటమి అధికారం పార్టీ కానీ వీళ్ళ పగ్గాలు మోడీ చేతిలో ఉన్నాయి. ఆయన నడిపిస్తున్నాడు. ఆయన నువ్వు అంటే వీళ్ళ అంటున్నారు. అంతే, వాళ్ళు చెప్పినట్టే నడుతున్నారు. పేదోడు అనేవాడు బతికే మార్గం లేదు. గతంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? నేను అధికారంలోకి వస్తే మీ పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరిని కొటేషన్ చేస్తానన్నాడు. నల్ల డబ్బు తెచ్చిస్తానన్నాడు. ఎక్కడుందే? వాళ్ళు దోచుకోవటం, ఆదాని అంబానీ వాళ్ళకి